గారికి అధ్యక్ష తప్పనిసరిగా వారు చెప్పిన ప్రకారంగా మన ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అందువల్ల గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో నిర్మాతలతో మాట్లాడిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చి తిరుపతిని కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఖచ్చితంగా ఇక్కడ లొకేషన్స్ ఉపయోగించుకునే విధంగా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాట మాత్రం తమ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే సార్. మంత్రి గారు వచ్చి అడిగిన దానికి సమాధానం అయింది సార్. దానికి రిలేటెడ్గా ఇప్పుడు డోంట్ మైండ్ పాజిటివ్గా తీసుకోవాలని చేయరు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. విశాఖపట్నంలో గత ప్రభుత్వాల్లో ఒక సినిమా స్టూడియోకి వచ్చి ల్యాండ్ కేటాయించయింది. పూర్వపరాలకు వెళ్ళొద్దు కానీ దయచేసి నా త్వరగా సబ్మిషన్ అంటే మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే దాన్ని త్వరగా యాసిడ్గా ఏ ఆబ్జెక్టివ్కి అయితే మనం ఇచ్చామో ఏ ఆబ్జెక్టివ్తోనైతే అక్కడ డెవలప్ అవ్వాలని కోరుకున్నామో సిటీ కానీ లేదు ఇండస్ట్రీ కానీ అది కొనసాగేటట్టు ప్రయత్నం చేయాలనేది మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను. మంత్రి గారు సత్యనారాయణ గారు చెప్పినట్లుగా ఇది ప్రభుత్వం చాలా ఎక్కువగానే పరిశీలిస్తుంది అధ్యక్ష. కాకపోతే దీనికి ఒక కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నాం సినిమా పరిశ్రమకు సంబంధించి. ఎందుకు దీన్ని ఇంకా మేము ఎక్స్ప్లిసిట్గా చెప్పట్లేదంటే త్వరలో నిర్మాతలతో ఒక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సూచనలు తీసుకుని వారికి మాకు ఆమోదయోగ్యమైనటువంటి మన అందరికి ఉపయోగపడే విధంగా తప్పనిసరిగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పిన విధంగా విశాఖపట్నంలో గతంలో జరిగే ప్రయత్నాలు కొనసాగింపుగా ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా విశాఖపట్నాన్ని సినిమా వరకు చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం పూర్తి ఆలోచన ఉంది. మంత్రి గారు ఇన్ ఫ్యూచర్ చెప్తాను సార్. ఆల్రెడీ గవర్నమెంట్ అలొకేటెడ్గా ఇచ్చిన విషయం ఉన్నాయి సార్, అవి ఉన్నాయి ఒకటి రెండు నేమ్ చేయవలసి వస్తే రామానాయుడు ఫిల్మ్ స్టూడియో లాంటివి ఉన్నాయి సార్. దాని ఆబ్జెక్ట్ ఆ స్పిరిట్ని పోనీకంటే దయచేసి అది కొనసాగించే ప్రయత్నం చేయాలన్నది మా కోరిక సార్. అది నేను ఆ వివరాల్లోకి వెళితే కొంచెం ఇబ్బందికరం వారికి అని ఉద్దేశంతో చెప్పలేదు అధ్యక్ష. రామానాయుడు స్టూడియో గతంలో అక్కడ 34 ఎకరాలు 44 సెంట్లు అక్కడ కేటాయించిన మాట వాస్తవం అధ్యక్ష. అక్కడ కొంత ప్రయత్నం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలోనే అందులో 15 ఎకరాలని లేఅవుట్లు చేసి వేరే అవసరాలకు ఉపయోగించడానికి ప్రయత్నం జరిగింది అధ్యక్ష. దానికి మా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి శాసనసభ్యులే దాని సుప్రీంకోర్టులో దానికి ఎస్ఎల్పి వేయడం జరిగింది. అది వాళ్ళ కోర్టులో పెండింగ్ ఉంది కనుక దాని గురించి నేను మాట్లాడటం లేదు. కాకపోతే ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరు, దాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కూడా గత 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం. దానికి ఒకవేళ ఆ విషయం మీద ఇంకా లోతుగా వెళితే వారికే ఇబ్బంది. అందువల్ల ఆ విషయాలు నేను వెళ్ళటం లేదు. కానీ ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తాం, ఎందుకు చెప్తున్నాం అంటే ఆ రకంగా ఏ అవసరాల కోసమైతే ఒక భూమిని కేటాయించామో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండే విధంగానే వారి మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగానే ఇచ్చినటువంటి 34 ఎకరాలని పూర్తి స్థాయిలో అది కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడటం లేదు. కానీ 100కి 100% సినిమా పరిశ్రమ అభివృద్ధి ఉపయోగించే విధంగా మేము ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 13837 మినిస్టర్ ఫర్ టూరిజం. మీరే సార్ మంత్రి గారు. 13837 టూరిజం అండ్ ట్రైబల్ ఏరియాస్. మధ్యలో కొన్ని క్వశ్చన్లు బైపాస్ అయిపోయినట్టున్నాయి అధ్యక్ష. అవే సార్. రెవెన్యూ గారు మినిస్టర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అధ్యక్ష, ఇది 170 యాక్ట్ దాని మీద సవరించడం ద్వారా అనేటువంటి ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఆ ప్రశ్నే లేదు. 170 యాక్ట్ని పరిరక్షిస్తూనే ఆ చట్టానికి లోబడే మేము గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి చేయాలనేటువంటి మాట చాలా ఎక్కువగా వినిపిస్తుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే కొంత ప్రయత్నం ప్రారంభించాం. ఎక్కడా కూడా దయచేసి సభ్యులకి మేము ఒక హామీ ఇస్తా ఉన్నాం. 170 యాక్ట్ ఏదైతే ఉందో ఎక్కడైతే నాన్ ట్రైబల్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో ఏ రకమైన ఎకనమిక్ యాక్టివిటీ చేయకూడదు, ట్రైబల్కి మధ్యలోనే ఒక ట్రాన్సాక్షన్ జరగాలి తప్పితే నాన్ ట్రైబల్కి మధ్యలో జరగలేదనేటువంటి
కీలకమైన అంశాలతో కూడినటువంటి 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఎంత మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ పరిధిలోనే ఏదైతే 170 యాక్ట్ ఉందో ఆ పరిధి మేరకే గిరిజనులను అందులో భాగస్వాములు చేస్తూ ఒక పక్కన ఎకో టూరిజం కానీ, మరో పక్కన అడ్వెంచర్ టూరిజం కానీ, అదేవిధంగా టెంట్ హౌస్ కానీ, లేకపోతే క్యాంప్ హౌస్ కానీ, ఇలాంటి టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అడ్వెంచర్ టూరిజం యాక్టివిటీస్, వీటన్నిటిలో కూడా గిరిజనులు భాగస్వాములు చేసి స్థానికంగా ఉన్నవారిని వారికి ఒక పక్కన ఆదాయం వచ్చేలాగా, మరో పక్కన పర్యాటక అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా తయారు చేశాం. ఈ మధ్య కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడితే వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని గిరిజన ప్రాంతాల్లో ఏ రకంగా టూరిజం డెవలప్ చేయాలనేటువంటి అంశం మీద కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మీకు పదే పదే మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే 170 యాక్ట్ని ఏ మాత్రం నీరు గార్చకుండా స్థానిక గిరిజనుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వారిని భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు 170 చట్టం గురించి కొంత క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని స్ట్రైట్ గా కొన్ని విషయాలు అడుగుతున్నాం అధ్యక్ష. జనవరి 27, 2005లో టూరిజం మంత్రి గారి సమక్షంలోనే విశాఖపట్నం నోవోటల్ హోటల్లో టూరిజం డిపార్ట్మెంట్లో పెట్టుబడులు ఆకర్షించడానికై ఒక సమావేశం నిర్వహించారు అధ్యక్ష. ఆ సమావేశంలో గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగ